ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. భారతదేశం తమ మిత్రదేశం అంటూనే ఇప్పుడు అగ్రరాజ్య అధినేత ట్రంప్ ఎక్కువగా మనపైన టారిఫ్ల మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ టారిఫ్ పెంచిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. జూమ్ కాల్లో మాట్లాడదాం. నాగార్జున రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, చూస్తున్నాం మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి ఆయన విధించినటువంటి ఆ టారిఫ్స్ అన్ని కూడా చూసుకుంటే 50% వరకు వచ్చింది. సో ఇలా మన మిత్రదేశం అంటూనే భారత్ పైన ఇలా టారిఫ్ల మోత మోగించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మిత్ర దేశము అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు మిత్ర దేశం అని? మనకి ఇప్పటి వరకు కూడా ట్రంప్ అలానే చెప్తూ ఉండేవాడు కదా, భారత్ ని మిత్రదేశం అని చెప్పి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడాను భారతదేశం మా మిత్ర దేశము అని ఎప్పుడు 100% మనస్ఫూర్తిగా చెప్పలేదమ్మా. ఇది ప్రజలు గమనించాలి. పాయింట్ నెంబర్ 1. 1971వ సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడైనా, 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడైనా, మనం అణ్వస్త్రాలకి సంబంధించి అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకుందామని ట్రాంబేలో పవర్ ప్లాంట్ పెట్టుకున్నప్పుడైనా, మనం ఇస్రోకి సంబంధించిన విషయాలు చేద్దాం అనుకున్నప్పుడు కానీ, బిహెచ్ఏలు, హెచ్ఎంటి, హెచ్ఏఎల్ లాంటి పరిశ్రమలు పెట్టుకున్నా ఎప్పుడూ కూడాను వాళ్ళు మనకి చేయలేదు. అమెరికా అనేటువంటి దేశము చాలా చక్కటి దేశము. మన భూభాగానికి 3 ఉంటుంది. మనకేమో 82 కోట్ల ఎకరాల భూమి ఉంటే వాళ్ళకి 238 కోట్ల ఎకరాల భూమి ఉంటుంది. మనది 140 కోట్ల పాపులేషన్, వాళ్ళది 35 కోట్ల పాపులేషన్. మనది డెమోక్రాటిక్ కంట్రీ, వాళ్ళది డెమోక్రాటిక్ కంట్రీ. ప్రపంచంలో ఎవరినైనా సరే రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తారు. మంచి దేశము, చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి, అభివృద్ధి చెందినటువంటిది, అందరినీ సమానంగా చూస్తారు. మంచి లక్షణాలు ఉన్నాయి దేశానికి. కానీ ప్రెసిడెంట్స్ విషయం వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎక్సలెంట్ పీపుల్. అన్ఫార్చునేట్లీ ఈ పొలిటీషియన్స్ ఈ ప్రెసిడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడాను వాళ్ళ స్టాండ్ అనేటువంటిది చాలా క్లియర్ అన్నమాట. డెమోక్రాట్స్ ఉన్నా సరే, రిపబ్లికన్స్ ఉన్నా సరే, వాళ్ళు పాడేటువంటి పాట అదే పాట. పెద్ద తేడా అంటూ ఏముండదు. పాకిస్తాను, ఇండియా కొట్టుకుంటూ ఉండాలి, చైనా, పాకిస్తాను కొట్టుకుంటూ ఉండాలి, ఆయుధాలు అమ్ముకోవాలి, పబ్బం గడుపుకోవాలి, కర్ర పెత్తనము చేయాలి, శత్రుత్వాన్ని పెంచుకోవాలి అని చెప్పి అనుకోరు. కానీ చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. అందులో ఒక భాగంగానే ఈ టారిఫ్ వేయడం. ఇప్పుడు 25% పెంచారండి టారిఫ్. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదేనమ్మా నేను చెప్తుంది అదే. అది వాళ్ళకి భారతదేశం మీద ప్రేమ, అభిమానము, సంగతి సమాచారం ఉంటే వ్యవహారం ఇంకో రకంగా ఉంటుంది. మీరు టారిఫ్ల గురించి అడుగుతున్నారు కదా, ఇట్ ఈస్ నథింగ్. 25% టారిఫ్ అనేది నథింగ్. మీరేదో దాని గురించి పెద్దగా డిబేట్లు పెట్టేసి 25% ట్రంప్ గారు వేసేసారు, అది ఇది పాడు పచ్చిపదలు పెండా కూడా అంటారు. మనకు తెలియకుండానే మన దేశ ప్రధాని మోడీ గారే ఇంచుమించుగా 55% పెట్రోల్ అండ్ డీజిల్ మీద ప్రోడక్ట్స్ మీద వాయించి పారేస్తున్నాడు మనల్ని. దాని గురించి మటుకు మీరు ఎప్పుడు మాట్లాడారో డిబేట్లు పెట్టరు. దాని గురించి మీకు ఇన్కమ్ పోద్దామని మీ భయం. ఇప్పుడు ట్రంప్ గారు పెంచినందుకు అంత కాల్ చేస్తారు ఎందుకు? ఈ పాయింట్ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి చెందడానికి ఆయన టారిఫ్లు వేసుకుంటున్నాడు. వేసుకోనండి. వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అమెరికాలో అగ్రికల్చర్ మీద 50% సబ్సిడీ ఇస్తారమ్మా. 50% సబ్సిడీ ఇస్తారు. అందుకని వాళ్ళకి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కాస్ట్ అనేది తక్కువ. ఎస్పెషల్లీ మిల్క్ ప్రొడక్ట్స్ కాస్ట్ చాలా తక్కువ. సామాన్యమైన అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 100 రూపాయలు అనుకోమ్మా పాలు, హెరిటేజ్ వాళ్ళే కావచ్చు, వేరే వాళ్ళే కావచ్చు. అదే మీరు అమెరికా నుంచి కన్నా తెప్పించుకుంటే మనకి 40-50 రూపాయలకే వస్తుందమ్మా లీటర్. దాని మూలకంగా ఏమవుతుంది, మీకు నాకు పాల రేటు తక్కువగానే వస్తుంది, మనం సంతోషిస్తాం. కానీ దేశ పరిస్థితి ఏంటి? 65% మంది అగ్రికల్చర్ మీద ఆధారపడతారు. 12 కోట్ల ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి దీని మీద. వాళ్ళు బతుకు బస్ స్టాండ్ అయిపోదు. మన వాళ్ళకేమో లెగ్ పీసులు అంటే బాగా ఇష్టం. అక్కడ పెరిగేటువంటి బ్రాయిలర్ కోళ్లలో వాళ్ళు లెగ్ పీసులు కట్ చేసేస్తారు. అమెరికా వాళ్ళు ఎవరు ఆ లెగ్ పీసులు తినరు. దానికి కారణం ఏంటంటే ఆ లెగ్స్ లోనే వాళ్ళు ఇంజక్షన్లు ఎక్కిస్తారు. అందుకని చెప్పి వాళ్ళు అమెరికన్స్ ఎవరు తినరు. వాళ్ళు తీసేసిన ఆ లెగ్ పీసెస్ అన్ని మనం కొనుక్కోవాలట. వాళ్ళ పాల ఉత్పత్తులు మనం కొనుక్కోవాలట. మనం ఏం కావాలి? వాళ్ళ గోధుమలు మనం కొనుక్కోవాలట. మన వాళ్ళు ఏం కావాలి? పంజాబ్లోనూ ఉన్నటువంటి గ్రేట్ గ్రాండ్ సర్దార్జీసు, హర్యానాలో ఉండేటువంటి వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు పండించేది గోధుమే ఎక్కువ. మరి మన ఫార్మర్ సంగతి ఏం కావాలి? వేసుకోమనమ్మా ఆయన్ని. 25% కాదు 50% వేసుకోమని చెప్పండి. తల వంచే ప్రసక్తే లేదు. అదిరిపోయి బెదిరిపోయి చేసేటువంటి ప్రసక్తే లేదు. వీళ్ళు ఎవరంటే నాకు అర్థం కాదు. నేను ట్యాక్స్ వేస్తానంటే వేసుకోవా నువ్వు? 25% కాదు 50% వేసుకో. నువ్వు చెప్పిన దానికల్లా పద్యానికి గంగిరెద్దులో తలకాయ ఇవ్వాలా ఏంటి? మేము
అంతకుముందు మనకి ఇరాన్ వాడు పాపం రూపాయల్లో డబ్బులు తీసుకొని చక్కగా గ్యాస్ ఇచ్చేవాడు. సరే పోనీలే పాపం ఏదో ప్రపంచంలో పెద్ద ఆయనని మోడీ గారు ఒకసారి తలకాయ ఉంచుకుంటే దాన్ని ఆసరాగా తీసుకొని బెదిరించడం మొదలుపెట్టారు. S-400 కొనుక్కునేటప్పుడు బెదిరించారు. ట్రాంబేలో అటామిక్ పవర్ ప్లాంట్ 1965లో పెట్టిన దగ్గర నుంచి ఇదే రకమైన బెదిరింపులు. ఒక పక్క ఏమో పాల్గామలో జరిగిన సంఘటన ఏందనేది ట్రంప్ గారికి తెలుసు. పచ్చి అబద్ధాలు చెప్తాడు. నేనే ఇద్దరి మధ్య కూడా వార్ ఆఫ్ చేయమని చెప్పానని చెప్పి ఆయన చెప్తాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. వాళ్ళ సైనిక చీఫ్ని పిలిపించుకొని పక్కన కూర్చొని భోజనాలు పెడతాడు. ఏంటి మీ ఉద్దేశం? టెర్రరిజం అనేటువంటిది పెంచి పోషించిన దేశానికి అంత ప్రాముఖ్యత ఇస్తాడేంటి? శాంతియుతంగా ఉండాలనే మనల్ని చులకన చేసి చూడాలంటారేంటి? వేసుకుంటే వేసుకోమా టారిఫ్లో. అమెరికా వాళ్ళే మనకి $45 బిలియన్ డెఫిసిట్ ఉన్నారు. వేసుకోవా నువ్వు $45 జీరో చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నీ పాల ఉత్పత్తులు ఎలా చేయను, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోను. S-400 కొంటాను, రైఫిల్స్ కొంటాను, మిరేజ్లకు సంబంధించిన అందరూ తీసి పక్కన పెట్టా కానీ Sukhoi 57 కూడా కొంటాను, స్టెల్త్ విమానాలు కూడా కొంటాను. ఈ దగ్గర F-35 కొనకపోతే నీకంత గొడవమంటే ఎంత? రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ నాకు 35% డిస్కౌంట్తో వస్తుంది. ఆ 35% డిస్కౌంట్తో నాకు ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది. నేను ప్రాసెస్ చేస్తాను, వేరే వాళ్ళ దేశాలకు కూడా అమ్ముకుంటాను. నువ్వెవడు నన్ను కాదనడానికి? నన్ను బెదిరిస్తావేంటి నువ్వు? నీ దేశంలో నువ్వు అందరినీ ఆహ్వానిస్తావు, మంచిదే. నా స్టూడెంట్స్ అనే వాళ్ళు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నీకు ఫీజులు కడతారు. ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు అమెరికాకి చదువుకోవడానికి కనుక వెళ్ళకపోతే అమెరికాలో 50% ఆఫ్ ద యూనివర్సిటీస్ క్లోజ్ చేసుకోవాల్సిందన్నమా వాళ్ళు. పోనీలే పాపం అంటే తమాషాగా ఉందా వీళ్ళకి? వేసుకోవా నువ్వు, ఎంత వేస్తావు టారిఫ్ చూస్తాను నేను. ఇప్పుడు ముడి చమురు రష్యా నుంచి కొనుక్కోవడం వల్లే ఆయన కోపం వచ్చి ఈ టారిఫ్స్ అన్ని విధించారని మనం స్పష్టంగా అర్థమైపోతుంది అంటారు. అంతేదమ్మా. S-400 కూడా అలాగే చేశారు. S-400 ఉంటాము, ఆయన కూడా రిస్ట్రిక్షన్ పెట్టడానికి నా దగ్గర కొనమంటాడేంటి? ఎవరికి దడవాల్సిన పని లేదు, తల వంచాల్సిన పని లేదు. మోడీ గారు చేతులు జోడించి నేను మీకు చెప్తున్నాను, మీ టీవీ ద్వారా మోడీ గారికి చెప్తున్నాను, నా దేశ ప్రధానికి చెప్తున్నాను, తల వంచకండి. ఏం జరిగితే అదే జరుగుతుంది. వెయ్యనండి, ఎంత టారిఫ్ వేస్తాడో చూస్తాను. S-400 కొనాల్సిందే, S-500 కొనాల్సిందే, Su-57 కొనాల్సిందే. ఆయుధాల మీద అమెరికా మీద ఆధారపడకూడదు. నాసా వాళ్ళకంటే మనం చాలా బెటర్ అమ్మా. పోయినసారి కూడా ఇలాగే చేశారు. కరోనా వచ్చినప్పుడు కూడా నా వ్యాక్సిన్ కొనాల్సిందే అంటాడు ఆయన. అరే మన దేశంలో మన వ్యాక్సిన్ తయారు చేసుకుని 120 దేశాలకు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వ్యాక్సిన్ కొనాల్సిన పనే ఉంది. ప్రతిదానికి రిస్ట్రిక్షనేనా? ఏదో పోనీలే పాపం అని చెప్పి పెద్దవాడు పెద్దన్న అని మనం గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి, మన దేశానికి సంబంధించిన వాళ్ళు 35 లక్షల మంది ఉన్నారు కదా అని మనం మర్యాద ఇస్తే, గౌరవం ఇస్తే, గౌరవాన్ని నిలబెట్టుకోవడం చేతగాక నెత్తి మీద ఎక్కి భరతనాట్యం చేస్తారంటే ఊరుకుంటాడా ఏంటి? ఒక సామాన్య మానవుడికి నాకే కడుపు మండిపోతుంది. చాలా తప్పమ్మా ఇది. అలా చేయకూడదు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పోవాలి. రష్యా వాళ్ళతో ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పోతారు. కానీ అమెరికా వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడు కూడా నా విధంగా పోరు. కేవలం వ్యాపార ధోరణి మాత్రమే ఉంటుంది. అందులో ట్రంప్ గారు ఏంటి, వడ్డీ వ్యాపారం చేసుకొని బతికేటువంటి వాడు ఇంతకుముందు, ఇప్పుడు ప్రెసిడెంట్ అయిపోయాడు. హిస్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, తప్పులేదు. ఆయనకు వ్యాపారం మొదటి నుంచి అలాగే ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో వంశపారంపర్యంగా వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం అనేది, తప్పులేదు. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, మనకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. వేరే దేశాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో కూడా మనం జోక్యం చేసుకోకూడదు. మీరు మధ్యవర్తిగా రండి అన్నా కానీ పొలైట్గా సమాధానం చెప్పాలి, కానీ పోవడానికి ఒప్పుకోకూడదు. ఒకవేళ పోతే కనుక నేను చెప్పిన దానికి మీ ఇద్దరు కట్టుబడతానంటేనే నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు పహల్గామ్లో వాళ్ళు చేసిన దిక్కుమాలి పని 26 మంది చచ్చిపోతే దాని గురించి మటుకు ఆయన ఏం మాట్లాడు ట్రంప్ గారు. అధికారంలోకి రాగానే నేను 30 రోజుల లోపల వారసుల్ని ఆపేస్తానన్నాడు. అయింది లేదు, చచ్చింది లేదు. నా దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, నా దేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి, మంచిదే. దాన్ని ఎవడు కాదండు, నేను కూడా సపోర్ట్ చేస్తాను. కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి? 25% కాకపోతే 50% వేసుకోమనమా, 100% వేసుకోమను కావాలంటే. ఎస్పెషల్లీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు కానీ, పాల ఉత్పత్తులు కానీ, లెగ్ పీసెస్ కానీ ఇలాంటి ఏవి కూడా ఇండియాలోకి ఎలో చేసే సమస్య లేదు. $118 మిలియన్ ఖర్చు పెట్టి ట్రంప్ గారికి సపోర్ట్ చేసినటువంటి ఎలాన్ మస్కే ఇప్పుడు ఆయన వ్యతిరేకం అయిపోయాడు. ఇంకా అలాంటి మోడీ గారు వ్యతిరేకం అవుతారు అనేసి అంటే పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు అది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో, ఏ స్టేట్మెంట్ ఇస్తాడో తెలియదు. నేను ఆలోచిస్తున్నాను, ఇరాన్ వాళ్ళ మీద యుద్ధం చేయను అన్నాడు. 48 గంటల్లోనే యుద్ధం చేశాడమ్మా వాళ్ళ మీద. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించాలి. మీకు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సాల్వ్ చేసుకుందాం, తల దించకండి. రైట్ అండి. నాగార్జున రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ అనాలిసిస్.